హలో గైస్, దిస్ రేణుక ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ టు మై ఛానల్ రేణుక వెన్నెల. సో ఈరోజు నేను మా సిస్టర్‌తో కలిసి ఫలక్నామా కాళీమాత మందిర్‌కైతే వెళ్తున్నాను. సో అక్కడ అందరూ చాలా మంది అసలు చెట్టు కింద అమ్మవారు వెలిసారని చెప్పారు. సో అది ఫలక్నామా అన్నమాట. ఫలక్నామా మన హైదరాబాద్‌లో ఫలక్నామా పక్కనే శ్మశాన వాటిక ఉంది. సో అక్కడే మేము సండే మార్నింగ్ అయితే వచ్చేసామండి. ఎర్లీ మార్నింగ్. సో, ఇక్కడ అమ్మవారికి పసుపు, కుంకుమ, పాలు, నెయ్యి అన్నిటితో కుంకుమ, పసుపు అన్నిటితో అభిషేకం అయితే చేశారు. సో, అభిషేకం చూడడం అనేది ఒక బ్యూటిఫుల్ పాజిటివ్ వైబ్ అండి. చాలా లక్. సో, అలా అమ్మవారికి హారతి కూడా ఇచ్చేశారు. హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి అలంకరించేసి ఆహ్, పొగ అనేది వేశారండి అమ్మవారికి. ఏసిన తర్వాత అమ్మవారు ఎంత చక్కగా అలంకరించిన తర్వాత అమ్మవారికి తినిపించారు కూడా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే అమ్మవారనేది మనం ఏదైతే తినిపిస్తారో అది తింటుందనేసి ఇక్కడ ప్రజల నమ్మకం. సో, ఇంకోటేంటంటే ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి పూజకు సంబంధించిన సామాను కూడా మనకి పక్కనే అవైలబుల్‌గా ఉంటుందండి. సో, నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి హారతి ఇచ్చేసి అమ్మవారికి తినిపించిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ గంటలు ఎన్ని ముడుపులున్నాయో. సో, ఇక్కడ మేమైతే ఫస్ట్ రాగానే అండి ప్రదక్షిణలు స్టార్ట్ చేశాము. సో, ప్రదక్షిణలనేవి మేము 5 చేశాము. అవి చేయడం కూడా చాలా కష్టమైంది. ఎందుకు అంటే క్రౌడ్ అనేది చాలా పెరిగిపోతూ వచ్చింది. ఒక్కొక్క రౌండ్‌కి మేమిక్కడ తిరుగుతూనే ఉన్నాము. అక్కడ మా కాళీమాత దగ్గరైతే ఇంకా జనాలైతే ఇంకా ఎక్కువైపోయారు. సో, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు ఏదైనా మనసులో కోరిక కోరుకొని ముడుపు కట్టి 5 వారాలు ఆ అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారికి సేవ చేసుకుంటే సో, అమ్మవారనేది ఆ కోరిక నెరవేరుతుంది అనేసి ఇక్కడ నమ్మకం అన్నమాట. సో, చాలా మందికి నెరవేరింది. సో, అందుకే చాలా మందొస్తున్నారు. సో, శ్మశానంలో అమ్మవారు వెలియడం అనేది ఒక మిరాకిల్ అసలు. సో, ఇక్కడ అమ్మవారిని చూడడానికి చాలా భక్తులైతే వస్తున్నారు. సో, మీరు కూడా దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫలక్నామా కాళీమాత అమ్మవారి దగ్గర దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో, అమ్మవారు మాత్రం ఇక్కడ సండే, అమావాస్య ఈ 2 రోజులు మాత్రం అమ్మవారికి చాలా పూజలు చేస్తారండి. సో, నెక్స్ట్ ఇక్కడ ముడుపు తీసుకొని అమ్మవారి కాళ్ళ ముందు పెట్టి, సో, ఒక చెట్టుకి ఆ ఒక పేపర్ పైన మన కోరికలన్నీ రాసి, ఆ పేపర్‌ని గంటకి టై చేసి, ఆ గంట అనేది చెట్టుకి కట్టి, కట్టేటప్పుడు మన మనసులో అమ్మవారికి అన్నీ మన కోరికలు ఏదైతే రాసుకున్నామో అన్నీ చెప్పి ఆ చెట్టుకి కట్టేస్తే నెక్స్ట్ కట్టిన తర్వాత ఒక 5 టైమ్స్ ఆ గంటని మనం మోగించాలండి. మోగించి దండం పెట్టుకుంటే అమ్మవారు ఖచ్చితంగా వింటారు. సో, మేమిక్కడ కాళీమాత దర్శనం చేసుకున్న తర్వాత పక్కకి మనకి ఒక ఎల్లమ్మ ఉంటుందండి. సో, ఎల్లమ్మకి కూడా నేను పూజ చేసుకున్నాను. సో, అమ్మ దగ్గర ఒక ప్లేట్‌లో 5 పిండి దీపాలు పెట్టిచ్చారు. ఆయిల్ వేసిచ్చారు. సో, సెట్ అనేది మనకక్కడే అవైలబుల్‌గా ఉంటుంది పక్కనే. సో, కొన్న తర్వాత సో, 5 దీపాలైతే నేను అమ్మవారి ముందు పెట్టానండి. సో, పెట్టిన తర్వాత అగరబత్తిని ముట్టిచ్చి సో, అగరబత్తితో పొగ అనేది అమ్మవారికేసాను. అమ్మవారికైతే దీపాల నైవేద్యం అనేది చాలా ఇష్టమనమాట. సో, అమ్మవారికి అగరబత్తి ఆరోపణ చేసుకున్న తర్వాత సో, మీరు వెనక చూడొచ్చండి ఎన్ని ముడుపులున్నాయో అసల ఎల్లమ్మ దగ్గర, కాళీమాత దగ్గర. ఆ గుడిలో అసలు ఎన్ని ముడుపులున్నాయంటే అసలు చాలా ఉన్నాయండి ముడుపులు. మీరు చూడొచ్చు వీడియో మొత్తంలో. సో, మీరెక్కడ కట్టినా మీ కోరిక అమ్మవారైతే ఖచ్చితంగా వింటారు. సో, ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందండి. సో, ఇక్కడ అగరబత్తి పెట్టేసిన తర్వాత సో, నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి మొక్కేసుకొని, "అమ్మ అంతా మంచి జరగాలి, అందరూ మంచిగుండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి" అని చెప్పి మొక్కేసుకున్న తర్వాత సో, అమ్మవారికైతే మోకాళ్ళ పైన మొక్కేసుకొని నెక్స్ట్ మొక్కేసుకున్న తర్వాత సో, నెక్స్ట్ ఏంటంటే అక్కడ మనం చూడొచ్చండి. ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఎంత బావుంది అంటే అసలు ప్లెజెంట్‌గా ఉంది. సో, మనకి రైట్ సైడ్ వస్తే ఇక్కడ ఒక చిన్న అమ్మవారు ఉన్నారండి. చిన్న గుడిలో. సో, అక్కడ గుడిలో పైన కాయిన్స్ కూడా ఏమైనా మనసులో కోరిక కోరుకొని కాయిన్స్ కూడా నిలబెడుతున్నారు. సో, కోరిక నిజమైనది ఉంటే మాత్రం ఆ కాయిన్ నిలబడుతుంది. సో, నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆయిల్ ఏసేసాను అమ్మవారికి. దీపంలో ఆయిలేసాను. నేను పూజ మెల్లగా చేసుకుంటాను గాబట్టి నేను చేసేలోపు ఆల్రెడీ 2, 3 మెంబర్స్ వచ్చి దర్శనం గూడా చేసేసుకొని ఎళ్ళిపోయారు. సో, నేనైతే అమ్మవారికి మాత్రం ఎక్కడ ఎంత రష్ ఉన్నా, ఎంత ఉన్నా మాత్రం మనశ్శాంతిగా, ప్రశాంతంగా నేను చేసుకుంటానండి. సో, అమ్మవారు అలాగే నాకు యాక్సెప్ట్ చేస్తారు. సో, నెక్స్ట్ ఇక్కడైతే మనం దీపంలో ఒత్తి వేసేసామండి. ఆల్రెడీ ఎందుకంటే అక్కడ ఒత్తి ఉంది కాబట్టి సో, నెక్స్ట్ అక్కడ
ఒత్తైతే మనం యాడ్ చేసాము. మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఇంకో థర్డ్ పర్సన్ గూడా వచ్చేసి దర్శించుకొని వెళ్ళిపోయారు. అసలిక్కడ చూస్తూ ఉంటే మాత్రం ఈ టెంపుల్ మాత్రం అసలు చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. సో, ఇక్కడ మీరు రావాలి అంటే లైక్ మీకు ట్రైన్‌లో రావచ్చు. లైక్ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ కొంచెం లోపలికి నడవాల్సుంటుంది. సో, టెంపుల్‌ని చూడాలంటే మాత్రం, అమ్మని చూడాలంటే మాత్రం ఎంత కష్టమైనా సరే అండి మీరైతే ఒక్కసారి విజిట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. సో, నెక్స్ట్ ఇక్కడేంటి అంటే సాంబ్రాన్. సో, మన ఎల్లమ్మకి చాలా ఇష్టమైన సాంబ్రాన్ అంటే లైక్ గుగ్గిలం మైసాక్షి అంటారు. సో, ఆ పొగననేసి అమ్మ ఎల్లమ్మ తల్లికి వేసేసి నేనైతే అనుకోకుండా వచ్చానండి. అదేంటో తెలీదు. నేనైతే ఏ టెంపుల్స్‌కైనా అనుకోకుండానే వెళ్తాను. బట్ ఆ అమ్మవారే నన్ను వాళ్ళ దగ్గరికి పిలిపించుకుంటారు. సో, పూజ చేసిన తర్వాత వచ్చి ఆ పాజిటివ్ వైబ్ మాత్రం మాటల్లో చెప్పలేనండి. ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. సో, నెక్స్ట్ అక్కడ హారతి ఇవ్వడానికి మనకి అవైలబుల్‌గా ఏది లేదు కాబట్టి, ఒక కొబ్బరికాయలోనే హారతి వెలిగించేసి, సో, అమ్మవారికి హారతి అనేది అర్పించేస్తున్నాననమాట. సో, అమ్మవారికి హారతిచ్చేటప్పుడు మాత్రం ఒక రకమైన వైబ్ అండి. అసల టెంపుల్‌లో ఎటు చూసినా ఒక వైబ్. సో, నిజంగా అమ్మవారు చెట్టు కింద వెలియడం అనేది మాత్రం అసలు అమ్మవారు మనందరికి బ్లెస్ ఇవ్వడానికే భూలోకంకొచ్చినట్టు అనిపిస్తుందండి. సో, నెక్స్ట్ హారతి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ప్రతి ఒక్కటి అవైలబుల్‌గానే ఉన్నాయి. సో, ఈ గుడి నిండా ముడుపులు, అమ్మవారు చెట్టు కింద అంతా చూసిన తర్వాత ప్రశాంతంగా దర్శనం అయిపోయినంక మేమైతే ప్రసాదం తీసుకొని కూర్చున్నామండి. కూర్చొని అక్కడ మెమరబుల్ కోసం ఒక పిక్ తీసుకున్నాము. సో, నేను, మా సిస్టర్ ఇంకా సిస్టర్ మేమందరం సో, మీరు గూడా ఖచ్చితంగా ఈ ఫలక్నామా కాళీమాత టెంపుల్‌కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.